మొన్న జరిగిన బంద్ ప్రపంచంలోనే అతి విచిత్రమైన బంద్ అని గిన్నీస్ బుక్ రికార్డు వాళ్ళు కూడా రికార్డు చేయడానికి వస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా మనం యుద్ధం చేస్తే యుద్ధంలో శత్రువు ఎవడో డిక్లేర్ చేయాలి. సరే, వాళ్ళు చీకట్లో యుద్ధం చేసిర్రు. మన అత్తారింటికి సినిమా దారేదిలో పవన్ కళ్యాణ్ క్లైమాక్స్లో ఆ రైల్వే స్టేషన్ మీద ఆ నడియా అనే వాళ్ళ అత్తతో ఒక మాట మాట్లాడుతాడు. అత్త, నేను నా జీవితకాలం అంతా ఒక తెలియని శత్రువుతో యుద్ధం చేస్తున్నా, నాకు చీకట్లో యుద్ధం చేస్తున్నట్టుంది, ఆ అంతు చిక్కని శత్రువు ఎవరో తెలవట్లేదు అంటారు. మరి ఇలా 3 పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు చేసిన శత్రువు ఎవడో, ఇప్పుడు శత్రువు ఎవడో డిక్లేర్ చేస్తున్నా. ఈ యుద్ధ నినాదం ఉంది కదా మీ పాంప్లెట్లో, నేను చెప్పేది కరెక్ట్ అయితే మీరు జై కొట్టండి, తప్పైతే చెప్పండి. శత్రువు ఎవరంటే ఈ అగ్రవర్ణ ఆధిపత్య మనువాద భావజాలంతో మొత్తం 79 సంవత్సరాల రాజ్యం ఇచ్చిన సుప్రీంకోర్టులో తప్పుడు జడ్జిమెంట్లు ఇచ్చిన ఈ కులవాద పెత్తందారుల జడ్జీలు మన శత్రువులు.